ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడగానే మొట్టమొదటిసారి నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఈ ప్రాజెక్టును రద్దు చేశాడు. కానీ రాష్ట్ర పునర్విభజన చట్టం ఏదైతే ఉన్నదో, ఇప్పుడు మనకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లాగా అప్పుడు స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉండేది. అందులో ఏం చెప్పారంటే క్లాజ్ నెంబర్ 107, 108లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1955-56 దానిలో 107 సెక్షన్ 108 సెక్షన్ కింద రాష్ట్ర పునర్విభజనకు ముందు ఏవైతే ప్రాజెక్ట్స్ తలపెట్టారో వాటిని కొనసాగించాలి. హెడ్ వర్క్స్ అనేది వేరే స్టేట్లో పోయినా కూడా వాటిని కొనసాగించాలి తప్ప ఆపకూడదని చెప్పి స్పష్టమైన చట్టం ఉంది. ఆ విషయం మన నాయకులకు తెలియదు. అందుకే 2000 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం సెక్షన్ 107, 108 కింద రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఈ ప్రాజెక్టులన్నీ కట్టాలని ఉన్నా కూడా మన నాయకులకు దాని మీద అవగాహన లేకపోవడం వల్ల అప్పుడున్న మరి చెన్నారెడ్డి గారు కానీ, కొండ వెంకటరంగారెడ్డి గారు, బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు ఆయనే. వారితో పాటు జేవి నరసింహరావు గారు అప్పుడు తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్గా ఉండేవాడు. వీళ్ళకెవరికి కూడా నీళ్ళ గురించి అవగాహన లేకపోవడం వల్ల నిజమే కదా మన హెడ్ వర్క్స్ అన్నీ కూడా కర్ణాటకలో పోయినాయని చెప్పి అనుకున్నారు. అంటే కేవలం అప్పర్ కృష్ణానే కాదు, భీమా మీద తంగడి అనే ఒక ఊరు ఉంటుంది, దాని కాలువలన్నీ తెలంగాణలోనే ఉంటాయి. ఎగువ కృష్ణాకేమో కొంత రాయచూరు జిల్లా ఉంది, కానీ భీమా ప్రాజెక్టు కంప్లీట్ తెలంగాణే. ఆత్మకూరు దగ్గర నుంచి మక్తల్ నియోజకవర్గం కావచ్చు, నారాయణపేట నియోజకవర్గం కావచ్చు, తర్వాత మహబూబ్నగర్ టౌన్ కావచ్చు, దాని తర్వాత ఉన్న ఈ కొల్లాపూర్ దాకా కూడా, వనపర్తి, అచ్చంపేట దాకా కూడా ఆ కాలువలు వచ్చే అవకాశం ఉండే. నల్లమల కొండల దాకా కూడా ఆ భీమా ప్రాజెక్ట్ కాలువలు వచ్చే అవకాశం ఉండే. అది కూడా పూర్తి గ్రావిటీ ప్రాజెక్టు, కాలడ్డం పెడితే పారే కాలువలే తప్ప ఎత్తిపోతలు అవసరం లేకుండే. ఎందుకంటే ఆ ప్రాంతం చాలా ఎత్తు మీద ఉంటుంది కాబట్టి, మహబూబ్నగర్ జిల్లా కిందికి ఉంటుంది కాబట్టి గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చే అవకాశం ఉండే. తంగిడి అనే ఊరు కర్ణాటకలో కలిసిందని చెప్పి ఆ ఎగువ కృష్ణ ఆ ఆల్మట్టి డ్యామ్ ప్లేస్ కూడా కర్ణాటకలో కలిసిందనే పేరుతోని ఈ 2 ప్రాజెక్టులు కూడా ఆపేశారు.